ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా పోలీస్ పికెటింగ్ టీంలతో సహా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. మనతో పాటు డీసీపీ భాస్కర్ ఐపీఎస్ ఉన్నాడు. సరే, సార్తో మాట్లాడిద్దాం. పరిస్థితి ఏ విధంగా ఉంది, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏ విధంగా నిమజ్జనం కొనసాగుతుంది తెలుసుకుందాం. ఏంటి సార్ ఇప్పుడు మంచిర్యాల నగరంలో దాదాపు 300 వినాయక విగ్రహాలు ఇప్పుడు అన్ని వాహనాల మీద పెట్టడం జరిగింది. శోభాయాత్ర ప్రారంభమైంది. మార్వాడి సమాజ్ విగ్రహము ముందు ఇప్పుడు మక్రం చౌరస్తా దగ్గర ఉత్సవ సమితి స్వాగతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాలనీలలో ఉన్న విగ్రహాలు కూడా ఇప్పుడు ప్రారంభమైనాయి. మంచి బందోబస్తులో దాదాపు 3 ఏసీపీలు, 12 మంది సిఐలు అండ్ 600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినాము. మంచిర్యాల పట్టణం నుంచి ఎక్కువ విగ్రహాలు, దాదాపు 250 విగ్రహాలు ఇందారంలో ఉన్న గోదావరి బ్రిడ్జికి వెళ్తున్నాయి. అక్కడ కూడా పూర్తి బందోబస్తు ఏసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. నిర్వాహకులు, ఉత్సవ సమితి సభ్యులు అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు. ప్రజలు కూడా చిన్న పెద్ద అని వయసు సంబంధం లేకుండా మహిళలు, పురుషులు అందరూ కూడా ఆనందోత్సవాలతో మెయిన్ బజార్ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మంచి బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రజలు ఆనందకరములు గణనాథుని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ఎట్లా సార్, అంటే ఏదన్నా టైం నిర్ణయించిర్రా, ఎప్పటి వరకు నిమజ్జనం చేయాలని ఏమైనా చెప్పిర్రా, ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు దాదాపు 3-4 గంటల ప్రాంతంలోనే వినాయక విగ్రహాలు వెహికల్ మీద పెట్టుకొని ఉత్సవం ప్రారంభమైంది. దాదాపు 9 గంటల వరకు మేము ఎక్స్పెక్ట్ చేసే 9 గంటల వరకు పట్టణంలో ఉన్న విగ్రహాలన్నీ మెయిన్ బజారు, అర్చనా టెక్కు, ముగ్రం చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ వరకు వస్తాయి అనుకుంటున్నాము. ఆ తర్వాత ఒక 2-3 గంటల్లో ఉత్సవాలు కంప్లీట్ అయిపోయి మ్యాక్సిమం 12 గంటల వరకు పట్టణం నుంచి విగ్రహాలు పాస్ ఆన్ అయితే అని అనుకుంటున్నాము. తర్వాత ఇందారం దగ్గర ఉన్న గోదావరి బ్రిడ్జి మీద విగ్రహాలు వెళ్ళిపోతాయి. దానికోసం కృషి చేస్తున్నాము. భక్తులు కూడా సహకరిస్తున్నారు. ఏం చెప్తారు సార్ జిల్లా ప్రజలకు? డీసీపీ భాస్కర్ ఐపీఎస్ గారు ఏం చెప్తారు? వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యంగా మనం అందరము వినాయకుడిని పూజించేది విఘ్నాలు రాకుండా, మనము కోరుకున్న పనులు జరగాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండాలని కోరుకుంటాము. అదే స్ఫూర్తితోటి ప్రజలందరూ దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళందరి మా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలకు సేవ చేసే భాగ్యము, పోలీసుకు పండుగలు ఇవి ఉన్నా కానీ కుటుంబాలకు దూరంగా ఉన్న మా పోలీసు అందరూ కూడా మీ యొక్క ఆశీస్సుల కోసము, మీ యొక్క సంతృప్తి, సంక్షేమము, శాంతి భద్రతల కోసం ఉంటారు. కాబట్టి ప్రజలకు, పోలీస్ సిబ్బందికి కూడా ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసినట్టు కనుకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా నిర్మల్ చూసినట్టుగైతే నిర్మల్లో 600 మంది పోలీస్ బందోబస్తు, దాంతోపాటు 2 ఏఎస్పీలు, ఇటు సిఐలు, ఎస్ఐల ద్వారా కొనసాగుతున్న పరిస్థితి కనబడింది. దీంతో పాటు ఆదిలాబాద్ చూసినట్టు కనుకైతే ఆదిలాబాద్ జిల్లాలో 600 మంది పోలీస్ సిబ్బంది, 8 కస్టర్లు, 8 కస్టర్లతో పాటు స్ట్రాంగ్ ఫోర్స్ కాక డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక రూప్ పార్టీలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆదిలాబాద్లో జాగ్రత్తగా ఎస్పీ అఖిలేష్ మహాజన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లా కేంద్రాల్లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.